స్త్రీల యొక్క యోని భాగాన్ని కూడా వీడియోలు తీసి పంపించారు తెలుసా. వశీకరణ పద్ధతిలో వశీకరణం అనిచ్చి నమ్మించి యోని భాగం పంపించండి, దాన్ని చెక్ చేయాలి. చెక్ చేస్తే మీ పార్ట్నర్ కానీ మీ యొక్క రిలేషన్లో ఉండేవాళ్ళు కానీ మీ భర్త కానీ వశీకరణం విడిపోయిన వాళ్ళ కోసం పంపించమని చాలామంది యోని భాగం వీడియో తీసి పంపించారు వాళ్ళకి. దయచేసి మోసపోవద్దు. ఆ యోని భాగం ఎందుకు పంపిస్తున్నారంటే ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని వశీపరచుకోవడానికి. అతను ఏం చేస్తారంటే నేను వశీకరణ చేస్తానని చెప్పి మీ యోని భాగం మీ భార్యాభర్తలు ఏ విధంగా కలయికలో ఉన్నారని వీడియోలు ఫోటోలు కూడా అడుగుతున్నారు కొంతమంది. ఎందుకంటే నేను ఇవన్నీ చూసా. నా దగ్గరికి చాలామంది పూజకు వస్తారు, వాళ్ళందరూ అక్కడ మోసపోయి నా దగ్గరికి వచ్చిన వాళ్ళు. అట్లాగా మీరు ఎవరు పంపించవద్దండి. వశీకరణ పద్ధతిలో ఇవన్నీ లేవు. జంతువు బలులు ముందు 20,000 30,000 వేయించుకునే తర్వాత 11 లక్షలు దాకా పోయిన వాళ్ళు ఉన్నారు. 11 లక్షలు వేశారు తెలుసా. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. 11 లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు వశీకరణ పద్ధతి కోసం. అన్ని లక్షలు కాదండి, అది అంతా ఫేకు. జంతువు బలులు, కోళ్ళు ఇవ్వాలి, మేకలు ఇవ్వాలి, దున్నపోతలు అనేసి వశీకరణ పద్ధతిలో చాలామంది దోచుకున్నారు. ఎక్కువ మంది మోసపోయిన వాళ్ళు స్త్రీలే, ఆడవాళ్ళు ఎక్కువ మోసపోయారు. దయచేసి అప్రమత్తంగా ఉండండి. వీడియో కాల్ చేసే మాట్లాడండి. వాడు ఎవడు అసలు ఏం చేస్తున్నాడు, వేరే ఫోటోలన్నీ పంపించే పూజ అని చెప్తున్నారు. నా వీడియోలు, నా పూజా విధానం ఫోటోలు కూడా డౌన్లోడ్ చేసుకొని వాళ్ళకి పంపించేసి ఇదే పూజ అనేసి వశీకరణలో మోసం చేస్తున్నారు. వశీకరణలో ఫోటోలు పెడతారు, ఫోటోలు పెట్టి హోమం వేసి పూజ చేస్తారు. 3 months 4 months పట్టుద్ది అంతే. ఇవన్నీ లేవు. బలులు లేవు, కోళ్ళు మేకలు జంతువులు బలులు లేవు. యోని భాగాలు పంపించండి, మీరు ఏ విధంగా కలయికలో ఉన్నారో ఆ వీడియోలు పంపించండి అనేది వాళ్ళు మిమ్మల్ని వశపరుచుకుంటారు. ఎందుకంటే ఆల్రెడీ 3 వశపరుచుకున్నారు. ఎందుకంటే నా దగ్గరికి వచ్చారు. తర్వాత వాళ్ళు వస్తే దాన్ని ఏం చేయాలో చెప్పే అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే నిమ్మకాయలు కొన్ని తాయితులు పంపించి మీరు తల కింద పెట్టుకొని పడుకోండి, మీ భర్త మీ దగ్గరకు వస్తాడంటారు. కానీ వాళ్ళు పెట్టుకొని పడుకున్న తర్వాత ఏమవుద్దంటే వాళ్ళ థాట్ మారుద్ది. ఎవరైతే పూజ చేస్తున్నారో అతను ఇష్టపడతారు వీళ్ళు. ఈ అమ్మాయి ఏమవుతుందంటే ఈ అమ్మాయి ఏం చెప్తే అది వింటుంది అనమాట. ఆ వ్యక్తి ఏం చెప్తే వినేటట్టు అతను చేసుకొని ఈ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఈ వశీకరణ పద్ధతిలో. దయచేసి మీరు ఎవరు మోసపోవద్దు. మీ ఫోటోలు వీడియోలు ఎవరికి పర్సనలీ పంపించవద్దు. అర్థమవుతుందా? నిజమా కాదో తెలుసుకొని వీడియో కాల్ చేసి మాట్లాడండి. వాడు ఎవడైనా సరే, మీరు ఏదైనా పూజ పెట్టుకోవాలన్నా ఏదైనా మాట్లాడాలన్నా ఈ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో చాలా ఫేక్ ఉన్నాయి. అప్రమత్తంగా ఉండండి. మీ పర్సనల్ డేటా అంతా తీసుకుంటున్నారు వాళ్ళు. వశీకరణలో మోసపోవద్దు. లక్షలు ఖర్చు పెట్టుకొని మోసపోయిన వాళ్ళే నా దగ్గరకు వచ్చారు. అర్థమవుతుందా? అలర్ట్గా ఉండండి. స్త్రీలే ఎక్కువ ఉన్నారు దీంట్లో. ఎవరు మోసపోవద్దు. మీ పర్సనల్ ఎవరికి పంపించవద్దు.